హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఏపీలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో 27 లక్షల మంది పైగా, అంటే రఫ్గా మన సర్వే చేశారు కదా. అయితే వాళ్ళందరికీ కూడా వచ్చేసరికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వటానికి ఈ ప్రైవేట్ కంపెనీలకి వీటిని అప్పజెప్పినట్టు, ప్లస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే అప్పుడు రావటం అయితే జరిగింది. మరి ఇంతకీ ఆ ఎగ్జామ్స్ సంగతి ఏంటి? సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు అంటే డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా బాబు అంటే, ఈ వారం ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కు సంబంధించింది కౌశల్యం సర్వే ద్వారా జరిగినటువంటి సర్వే ఆధారాల ప్రకారం ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది సచివాలయాల్లో ఉంటాయి, కొంతమంది ఏమో వచ్చేసరికి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కానీ వాటిని ఇంతవరకు అసలు కండక్ట్ చేయటం పక్కన పెడితే అవి కార్యరూపం దాల్చడానికి అసలు లిస్టు వచ్చింది అన్న వార్త కూడా లేదు. సో దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చేసరికి భారీ వర్షాలు కురవటం వల్ల, ముందా తుఫాన్ వల్ల అసలైతే ఈ సచివాలయాలకి వాటికి వచ్చేసరికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అవైతే ఆల్రెడీ రెడీ చేసే ఉంచారు. కానీ ప్రతి సచివాలయంలో చేసినట్టయితే ఎక్కడా కూడా దాఖలు లేవు. అయితే అక్కడ పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సచివాలయాలకు మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే అందుట్లో ఉన్న సచివాలయ ఉద్యోగులు ఏ స్థాయి వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళందరికి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే జరిగింది. ఎప్పుడైనా కానివ్వండి ఎగ్జామ్ జరిగేదానికి ఛాన్స్ ఉంది, రెడీగా ఉండండి అని చెప్పేసి ఆ సిబ్బందికి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వారం వచ్చేసరికి భారీ వర్షాలు కాబట్టి నాకు తెలిసి ఏంటంటే నవంబర్లో ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసే దానికైతే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మొత్తానికైతే ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది, కానీ ఈ వారం అయితే ఏమి జరగలేదు. మీరు ఇంకెక్కడ జరుగుద్ది అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా నవంబర్లోనే జరుగుద్ది అని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎక్విప్మెంట్ అంతా వచ్చింది కాబట్టి. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇంకా ఏదైనా తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే ఎగ్జామ్స్ ఎక్కడా కూడా జరగలేదు.